యూట్యూబర్ రావణ్ను పోలీసులు మూడోసారి అరెస్ట్ చేశారు. అంతకుముందు పోలీసులు రావణ్ను అదుపులోకి తీసుకోగా మచిలీపట్నం కోర్టు అతనికి బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ వచ్చిన వెంటనే మరో కేసులో అతన్ని పాయకరావుపేట పోలీసులు అరెస్ట్ చేశారు. పవన్ కళ్యాణ్పై అభ్యంతరకర వ్యాఖ్యల కేసులో అదుపులోకి తీసుకున్న పోలీసులు అతన్ని పాయకరావుపేటకు తరలించారు. ఇంటికి దారేది సినిమా లాగా లేకపోతే గబ్బర్ సింగ్ సినిమా లాగా నాకు తెక్కుంది దానికి లెక్క ఉంది అంటే సరిపోతుంది అనుకుంటున్నారా? పవన్ కళ్యాణ్ ఎవరన్నా తిడితే 200 మంది 300 మంది వెంటబడి వేటాడి కొడతాను అంటే ఇది సినిమా అనుకుంటున్నారా? ప్రజాస్వామ్యం అనుకుంటున్నారా? దానికి మీ మీడియా ఎలివేషన్స్ ఇస్తుందా? మీడియాకు బాధ్యత ఉందా? ఏమైనా ఈ రోజు ఒక వ్యక్తిని తప్పు చేసి ఉంటే రావణ్, ఐఎమ్ స్టికింగ్ ఆన్ మై వర్డ్, రావణ్ నిజంగా తప్పు చేసి ఉంటే రావణ్ని అరెస్ట్ చేయండి. చట్టం ప్రకారం మీకు దమ్ము ధైర్యం ఉంటే 10 సంవత్సరాలు జైలు శిక్ష విధించి ఆయన జైలుకు పంపించండి. ఐఎమ్ ది ఫస్ట్ పర్సన్ టు సపోర్ట్ గవర్నమెంట్ వెర్షన్ ని. అంతేగాని తప్పు చేశాడో లేదో తెలియదు, బెయిల్ రావటం బయట పోలీసులు ఉంటాం, బెయిల్ రావటం బయట పోలీసులు ఉంటాం. బయట పోలీసులు ఉండి ఎక్కడైతే జనసేన ఎమ్మెల్యేలు పోటీలో ఉంటారో, ఎక్కడైతే జనసేనకు పట్టు ఉంటుందో అక్కడికి తీసుకెళ్లి రిమాండ్ పెట్టడం పోలీస్ స్టేషన్ లో. అక్కడ 500-600 మంది కార్యకర్తలు వెంటాడటం, వేటాడటం, కొట్టడం. ఇది మీకు